ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక శుభవార్త అండి. ఈ నెల అంటే రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క విఐపి దర్శన టికెట్లు అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపి దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో అంటే 3 నెలల ముందుగానే ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశాన్ని పొందండి. మొదటి గడప అంటే దీన్ని L1 దర్శనం అని, విఐపి దర్శనం అని పిలుస్తూ ఉంటారండి. మీకు స్వామివారికి మధ్య కేవలం 9 అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టికెట్ కాస్ట్ 10,000 రూపాయలు, దర్శన టికెట్ 500 రూపాయలు, అకామిడేషన్ రూమ్ కాస్ట్ 1000 రూపాయలు, టోటల్గా 11,500 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఆఫ్లైన్లో కూడా మీకు తిరుమల కొండపైన జేఓబి దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మీకు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు అక్కడ కూడా ఈ టికెట్లని ఆఫ్లైన్లో పొందడానికి అవకాశం ఉంటుంది. రోజుకి 800 టికెట్ల వరకు కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. దేశ విదేశాల నుండి ఎవరైతే వస్తున్నారో వీళ్ళు తిరుపతి ఎయిర్పోర్ట్లో మీకు బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవారికి సంబంధించి ఈ టికెట్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి అయితే ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు మీకు ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. మీకు దర్శనం సేమ్ అదే రోజున ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలను వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.